వరకు మనుగడ సాగాలి కదా. ఈ బతికున్నంత వరకు మనుగడ సాగాలంటే మరి ఏ రోజుకు ఆ రోజు దొరలాలంటే మరి అన్నీ సమకూడాలి కదా అని భూమి మీద బ్రతకడానికి అవసరమైన వనరుల కోసం, వసతుల కోసం ప్రతిరోజు మనిషి దిగులు పడతాడు, ఆలోచిస్తాడు. తన వరకు అన్నీ ఉంటే తన పిల్లల గురించి కూడా చింతపడతా ఉంటాడు. ఇలా ప్రతి మనిషి ఎక్కువ శాతం 90% తన దేహాన్ని గూర్చే చింతపడతాడని ప్రభు గుర్తించాడు. 10% తన ఆత్మ విషయమైన చింత, 90% తన దేహానికి వచ్చే సమస్యలు, వాటి పరిష్కారాలు, దేహం యొక్క అవసరాలు, వీటన్నిటిని గురించి ఎక్కువగా దిగులు పడతాడు, ఎక్కువగా చింతపడతాడు, ఎక్కువగా ఆలోచిస్తాడు అనేది దేవుడు గుర్తించినటువంటి విషయం. గుర్తించి ఆయన స్పష్టంగా ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అనేక సంగతులు మాట్లాడుతూ ఈ విషయాన్ని కూడా ప్రస్తావించాడు. ఇక్కడ మన అవసరాలు ఏంటో కూడా నేను ఎరుగున్నాను అన్నట్టు దేవుడు మాట్లాడాడు. వాటిని పరలోక తండ్రి తీర్చినట్లు ప్రార్థన కూడా ఎలా చేయాలో కూడా నేర్పాడు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము మాకు వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక అని 3 దేవునికి సంబంధించిన సంగతులు మాట్లాడాడు. నేడు మాకు కావలసిన అనుదిన ఆహారము మాకు దయచేయము అని మన పర్సనల్ ఆహారం గురించి. ఆహారం ఒక్కటే మన అవసరమా? మనకు వస్త్రాలు వద్దా? మనకి ఇంకా వేరే అవసరాలు ఏం లేవా? మనకి పేస్ట్ వద్దా, బ్రష్ వద్దా, షాంపూ వద్దా, ఏమండి కొబ్బరి నూనె వద్దా తలకు రాసుకోవడానికి, కరెంటు బిల్లు వద్దా? ఎన్ని అవసరాలు ఉన్నాయి? ఆ లిస్ట్ అంతా చెప్పకుండా నేడు మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. 4వది. 5వది, మా పట్ల అపరాధం చేసిన వారిని, మా రుణస్థులను మేము క్షమించున్న రీతి నీవు మా రుణములను క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టి నుండి, కీడు నుండి తప్పించు. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్. ప్రభు నేర్పినటువంటి ప్రార్థనలో చాలా విలువైనటువంటి విషయాలు ఉన్నాయి. కేవలం అన్ని ఆత్మ సంబంధమైనవే కాకుండా మన దేహానికి కావాల్సిన విషయాలను కూడా ప్రభు అడగమన్నాడు. అంటే మన దేహాన్ని గురించి కూడా, దేహం యొక్క అవసరాలను గురించి కూడా ప్రభు పట్టించుకుంటున్నాడు. కేవలం నేను ఆత్మకు మాత్రమే దేవుణ్ణి, ఆత్మ సంబంధమైన విషయాల్లోనే నేను పరిష్కారం ఇస్తాను, దేహ సంబంధమైన విషయాల్లో నేను పరిష్కారం ఇవ్వను అని ప్రభు మాట్లాడలా. ఆత్మ సంబంధమైన విషయాలతో పాటు శరీర సంబంధమైన సంగతులను గురించి కూడా నేను సమాధానం ఇస్తానని దేవుడు మాట్లాడాడు. మీరు అడగండి అని కూడా చెప్పాడు. నేడు మాకు కావాల్సిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అని ఓన్లీ ఆహారాన్ని గురించి ఎందుకు మాట్లాడా వేసాయి? నాకు డౌట్ వచ్చింది ఒకసారి. వస్త్రాలు కావాలి కదా, మరి ప్రతిరోజు జరగవలసిన కార్యక్రమాలు ఉన్నాయి కదా. ఈరోజు ఫ్యాన్ తిరగకపోతే మేము ఇంట్లో ఉండలేం కదా. కరెంటు కావాలి, లైట్ కావాలి, ఏమండి పేస్ట్ కావాలి, బ్రష్ కావాలి, షాంపూ కావాలి, తలకు పోసుకోవడానికి, తలకు రాసుకోవడానికి నూనె కావాలి, పిల్లల స్కూల్ ఫీజు కావాలి. ఇట్లా ఎన్ని సంగతులు ఉన్నాయి. ఇవన్నీ వదిలేసి మా ఆహారం మాకు దయచేయి ఈ రోజుకి, అది కూడా ఒక నెలకు అడగమన్నావా, ఒక సంవత్సరానికి అడగమన్నావా? నేడు మాకు కావలసిన ఆహారం ఈరోజు మాకు ఇవ్వు. మళ్ళీ రేపటికి మళ్ళీ రేపు నేను అడుక్కుంటావు నువ్వు. ఏ రోజుకి ఆ రోజు ఏంది? మిగిలిన సంగతులు ఏవి అంటే ఎందుకు ఆహారం ప్రధానంగా అడగమన్నాడంటే ఆహారంతో పాటు అన్నీ మనకు లభిస్తాయి. అయితే అన్నిటికంటే ముఖ్యమైనది ఆహారం, తిండి, నీరు. ఎందుకంటే షాంపూ పెట్టి తలకు పోసుకోపోయినా ఇబ్బంది ఏం లేదు, కొబ్బరి నూనె తలకు రాసుకోపోయినా ఇబ్బంది ఏం లేదు. కానీ కడుపుకు అంత ఆహారం లేకపోతే మాత్రం అయిపోయినట్టు మన పని. అన్నిటికంటే ముఖ్యమైనది శరీరం జీవించడానికి అవసరమైనది ఆహారం, నీరు. ఏది ప్రధానమైందో దాన్ని ఎత్తాడు. ఆహారం మనం అడిగినప్పుడు ఆహారం ఇచ్చే దేవుడు ఆహారంతో పాటు ఆహారం ఒకటే కాదు, వస్త్రము మిగిలినవి కూడా ఇస్తాడని పక్క పేరాలో మాట్లాడాడు. ప్రార్థనలోనేమో ఆహారం ప్రస్తావన తీసుకొచ్చి పక్క పేరాలో మీకు అక్కరగానున్నవేవో మీ పరలోకపు తండ్రికి ముందే తెలియను అన్నాడు.
నువ్వు రోగివైతే నీకు కావలసిన మందులు ఎంత ఖర్చు అయిద్దో, ఏ మందులు నీకు ఉపయోగపడతాయో దేవునికి తెలుసు. అందుకే ప్రపంచంలో మానవ జాతితో పాటు జంతు జాతి, పక్షి జాతి, జలచరాలతో పాటు మొక్కలను కూడా ఇచ్చాడు, ఔషధి గుణాలు కలిగిన మొక్కల్ని. రకరకాలుగా మనం అనుభవించేటువంటి రకరకాల వ్యాధులకు ప్రయోజనకరంగా రకరకాల మూలికలను, ఆకులను, చెట్లను, అనేక రకాల బెరడోల్ని మనకు అందుబాటులో తీసుకొచ్చాడు. ఈరోజు మనం ఉపయోగించేవన్నీ కూడా చెట్ల నుండి వచ్చినవే. హోమియో అయినా, ఆయుర్వేదమైన, అలోపతి వైద్యమైనా, ఏదైనా సరే ఎక్కువ శాతం చెట్ల నుండి వచ్చినటువంటి వాటి నుంచే మందు తయారవుతుంది. కాబట్టి కొంతమందికి సరే నా రోగానికి మందులు ఉన్నాయి, కొనుక్కోవడానికి డబ్బులు లేవు అంటారు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి, ఇంకోసారి చెప్పాలి. దేవుడు అంటాడు, మందుని ఇచ్చిన నేను కొనుక్కోవడానికి డబ్బులు కూడా ఏర్పాటు చేస్తాను. మీకు అక్కరగానున్నవేవో మీ పరలోకపు తండ్రికి ముందే తెలియను అనే మాట మీరు రౌండ్ కొట్టాలి. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి అని మెయిన్ పాయింట్స్ని, ఒక 7 పాయింట్స్ని మెన్షన్ చేశాడు. పక్క పేరాల్లో చెప్పాడు, వస్త్రాలను గూర్చి ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని, తిండిని గురించి, నీటిని గురించి, వస్త్రాలను గురించి మీరు విచారించొద్దు. ఇవన్నీ మీకు కావాలి. ముఖ్యంగా నన్ను ఎరిగిన స్థితిలో ఉన్న మీరు పొరపాటును కూడా వీటి గురించి కలత చెందాల్సిన అవసరం లేదు, నేను చూసుకుంటాను. వాటి గురించి ఎవరైనా బాధ పెడితే వాళ్ళందరినీ అన్యజనులు అన్నాడు. అన్యజనులు వీటన్నిటి గురించి విచారిస్తారు, అవిశ్వాసులు వాటి గురించి విచారిస్తారు. నువ్వు నా యందు విశ్వాసం ఉంచావు, నువ్వు నా బిడ్డవి, మరి ముఖ్యంగా నీ విషయంలో నేను పట్టించుకుంటాను, కాబట్టి నువ్వు దాని గురించి చింతపడొద్దు అని మాట్లాడాడు. మీలో ఎంతమంది ఒప్పుకుంటారు? 100లో 90% మనం బాధపడేది ఆత్మను గురించా, శరీరాన్ని గురించా? శరీర అవసరాలను గురించే, శరీర సంబంధమైన జీవితాన్ని గురించి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. కొంతమంది చేతులు ఎత్తలా, తెలివి. అమ్మ, శరీరాన్ని గురించి ఆలోచించవా నువ్వు? 90% ఆత్మ గురించి ఆలోచిస్తావా? మరి ఎందుకు యథార్థంగా చేయొత్తాలా? నేను 90% కాదన్న 100% శరీరం గురించి ఆలోచించుకుంటున్నాను. రైట్. అంటే మన సైకాలజీ తెలుసు దేవుడికి, అందుకే మాట్లాడుతున్నాడు. ఈ ఒక్క చోటేనా, మరికొన్ని చోట్ల కూడా దేవుడు రాయించాడు. దేనిని గూర్చి చింతపడకుడి కానీ మీ సమస్యలన్నీ కూడా ప్రార్థన, విజ్ఞాపన పూర్వకంగా ప్రతిదీ కూడా దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం, క్రీస్తు సమాధానం మీ హృదయములకు, తలంపులకు కావలి ఉంటుందన్నాడు. అక్కడ అన్నాడు ఫిలిప్పి 4:4, దేని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయాన్ని గూర్చి దేవునికి చెప్పి వదిలేసేయండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకటి ఇక్కడేమన్నాడు, చింతపడటం వల్ల ఎవడు తన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకుంటాడు. దిగులు ప్రారంభమైన కాడి నుంచి కేజీలు తగ్గిపోవటమే కానీ ఏందో నన్న ఆ దిగులు స్టార్ట్ అయిన కాడి నుంచి అంతకుముందు 80 ఉండేవాడిని, ఇప్పుడు 98కి వచ్చానన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? దిగులు ప్రారంభమైంది బాయ్, చింత ప్రారంభం. స్తోత్రం చెప్పు, చెప్పు, గట్టి చెప్పు. పక్కన వాళ్ళు పలకరించి కొద్దిగా, పక్కన చేయగలుపు, చేతులు కలపండి, థ్యాంక్స్ చెప్పండి, వందనాలు చెప్పండి. నేను దిగులు పడొద్దు అనేసరికి ఇప్పుడే దిగులు తీసేసుకొని నిద్రపోతా. ఇంటికి పోయినాక దిగులు తీసేసుకొని నిద్రపోండి, ఇక్కడ నిద్రపోకండి. అంటే నా భయం నాది, కొంచెం కళ్ళు అట్లా మూసినా ఊరుకోను నేను. అందుకే సరిగా కనపడాలని కళ్ళజోడు కూడా పెట్టుకుంటున్నా. 90% మందికి దిగులు అదే. అందుకే దేవుడు అనేక చోట్ల విషయం రాయించాడు. ఏమనంటే దేనిని గూర్చి చింతపడొద్దు. 4:4 ఫిలిప్పి 6వ 4లో ఏం చెప్పాడంటే, ఆనందించండి, మరలా చెప్పుదును, ప్రభునందు ఆనందించండి, ఎల్లప్పుడూ ఆనందించండి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపంగా ఉన్నాడు. దేనిని గూర్చి నీ మందులా, పిల్లల, వాళ్ళ చదువులా, వాళ్ళ పెళ్ళిళ్ళ, పెటాకులా, భవిష్యత్తా,
నీ ఆరోగ్యమా, నీ ఫ్యూచరా, ఏంటి, దేని గురించి? అక్కడ ఒకటే ఒక మాట, దేనిని గూర్చియు అన్నాడు. దాన్ని రౌండ్ చేయాల. దేనిని అన్నదాన్ని రౌండ్ చేయాలి. దేనిని గూర్చి నువ్వు ఏది చెప్పినా ఆయన ఒకటే, దేనిని గూర్చియు. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును అన్నాడు. ఇక్కడ చెప్పాడు దేనిని గూర్చియు అన్నాడు. కూటమైనాక వెనక్కి వెళ్తా, మొత్తం క్యూ నిలబడతారు. నేను చేతులుంచుతా, నన్ను బానేయండి అంట. ఇక పట్టుకుంటారా, చేయి దొరికిందంటే ఆ చేతిని వదిలిపెట్టరు. మొత్తం నాకు చెప్పాలా, ఫలానా 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 అని. పక్కన వాళ్ళేం పళ్ళు ఉరుగుతూ ఉంటారు. వదిలిపెట్టదేంది మనిషినే అంటుంటారు కూడా. అయినా సరే వదలదు. నా సమస్య ఇదని, తప్పు లేదు, బాధ అన్నకు చెప్పుకుంటే ప్రార్థన మనస్ఫూర్తిగా చేస్తాడు, తీరిద్దని. నేను చెబుతున్నా, అన్నకు నువ్వు చెప్పడానికి ట్రై చేస్తే నీ మ్యాటర్ మొత్తం వినే టైం అన్నకు లేదు. ఇటు నువ్వు లాగుతావు, అటు ఇంకొకళ్ళు లాగుతారు. ఇటు ఒకడే మనిషి. కానీ నువ్వు ఎంత మ్యాటర్ చెప్పినా పూర్తిగా విని నిన్ను దగ్గరకు తీసుకొని ఓదార్చే పెద్దన్న యేసయ్య. నిన్ను ధైర్యపరిచి, ఆదరించి, నిబ్బరపరిచి, వెన్ను తట్టి నిన్ను ప్రోత్సాహపరిచే పెద్దన్న యేసయ్య. కాబట్టి ఏది నిన్ను కలవరపరిచినా, కలత పెట్టినదో దాని గురించి ఆయనకి చెప్పుకోవచ్చు. మనసారా నువ్వు కన్నీళ్లతో చెప్పుకోవచ్చు. చక్కగా విని తగిన కాలమందు, నిర్ణయ కాలమందు నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి వేదనకు సమాధానాన్ని ఆయన ఇవ్వగలుగుతాడు. అందుకు సందేహం లేదు. ఓకేనా? ఇప్పుడు శరీర సంబంధమైన సమస్యలను గురించి ఎక్కువ శాతం మనం ఆలోచిస్తాం. అయితే దేవుడు చెప్తున్నాడు వాటన్నిటిని గురించి, దేనిని గురించి కూడా చింతపడద్దు. ఎన్ని రకాల సమస్యలు చెప్తారో నేను దొరికితే. అప్పుడు నాకు కనపడే వచనం ఒక్కటే, దేనిని గూర్చియు, దేనిని గూర్చియు, దేనిని గూర్చి. దేనిని అన్నదానిలో నీ సమస్య కూడా ఉందిగా, అందరి సమస్య ఉంది. కాబట్టి నువ్వు చింతపడొద్దు అన్నాడు. నేను చింతపడితే నీకు వచ్చిన బాధ ఏంది? నా చింత, నా బాధ, నా ఇష్టం, నేను పడతా. నీకు వచ్చిన బాధ ఏంది? దాని గురించి నువ్వు ఎందుకు అనేక చోట్ల రాయించావు అంటే దేవుడి ఫీలింగ్ ఏంటంటే, నువ్వు చింతపడితే అది నాకు చింత, నువ్వు ఆనందంగా ఉంటే, ధైర్యంగా ఉంటే నాకు ఆనందం, నువ్వు కలవరపడితే అది నాకు వేదన కారణమైంది. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక. ఒక చింతలో, దిగుల్లో, ఆవేదనలో నువ్వు బ్రతకటం నాకు ఇష్టం లేదు. నువ్వు నన్ను బట్టి ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే నువ్వు విశ్వాసివి కదా, నువ్వు అవిశ్వాసివి కాదు కదా. నువ్వు నన్ను బట్టి ధైర్యంగా ఉండాలి, చింతలు లేకుండా ఉండాలి, అది నాకు ఇష్టం అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఫిలిప్పీ పత్రికలో ఆ మాట అన్నాడు. పేతురు పత్రికలోనేమో, పేతురు పత్రికలో చూడండి 5:7 ఆయన మిమ్మల్ని గురించి చింతించుతున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యుడు. యావత్తు అన్నాడా, కొంచెం వేయండి అన్నాడా? మీ చింత యావత్తు అన్నాడు. అక్కడేమో దేనిని గూర్చి అన్నాడు, ఇక్కడేమో యావత్తు అన్నాడు. అంటే మొత్తం. మళ్ళీ అంత నా బరువు అంతా యేసయ్య ఆడమోస్తాడులే. కొంతమంది నా మీద జాలి పడతారు, అమ్మాయి మన సంగతులన్నీ చెబితే పాపం అన్న ఏడదట్టుకుంటాడు, ఏదో 2 ముక్కలు చెప్పిరా అంటారు. నేను అన్నీ వింటుంటా. ఎవరెవరు పక్కన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఈ మనిషి ఏం మాట్లాడదు, వెనకోళ్ళు ఏం చదువుకుంటున్నారు, ముందోళ్ళు ఏమంటున్నారు, అన్నీ 3D ఎఫెక్ట్లో మొత్తం వింటుంటాను నేను. అదే టైంలో మళ్ళీ ప్రార్థన చేస్తుంటా, దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. పెద్దగా చెప్పండి. నిజమే, నా మీద జాలి పడ్డది వాస్తవమే. ఒక తల్లి అట్ట కరుణించింది నన్ను. పాప అన్నీ ఆయనకి చెబితే ఏడ తట్టుకుంటా. నిజమే, నేను తట్టుకోలేను. కానీ అన్నిటినీ నీ యావత్తు చింతను మోయగలిగిన దమ్మున్నోడు ఒక్కడే, యేసయ్య ఒక్కడే ఉన్నాడు. నేను ఉన్నాను అని వాగ్దానం చేశాడు. అండ్ నాకు చెప్పమని కూడా ఆయనే రాయించాడు. ఈ 2 చెప్పడంతో పాటు ఇంకొక అద్భుతమైన మాట ఏమన్నాడంటే, చింతపడటం వలన నీకు వచ్చిన లాభం ఏంటి, నువ్వు పొందే ప్రయోజనం ఏముంది? విపరీతంగా నువ్వు దిగులు పడి, బాధపడి, విచారపడి, కృంగిపోవటం వల్ల నీకేమన్నా ప్రయోజనం వచ్చిద్దా?
90 కేజీలు ఓడివి 70 కేజీలకు వస్తావు, 90 కేజీలు దానివి 70 కేజీలకు వస్తావు. అంతే కంటిన్యూ అయిందంటే 50 కేజీలకు వస్తావు. ఆ తర్వాత కంటిన్యూ అయిందంటే ఇక పోతావు. అంత మించి ఒరిగేది ఏం లేదు. ఏమన్నా ఒరిగేది ఉంటే చెప్పు, అందరం కూర్చొని చింతపడదాం, అందరం కూర్చొని దిగులు పడదాం, బాధపడదాం, కృంగిపోదాం, ఏడుద్దాం, మొత్తుకుందాం. అనుకు ఒరిగిద్దా? ఏమీ లేదు. లేదు అన్న సంగతి స్పష్టంగా ఎరుగుండి ఎందుకు అనవసరంగా ఆ విషయంలో మనం అలా స్పందించడం కరెక్ట్ కాదు కదా. ఎంతమందికి అర్థమైందో ఏమో మరి. స్తోత్రం చెప్పండి, బాగా వినండి. కాబట్టి అన్యజనులాగా మనం ప్రవర్తించొద్దు అని యేసయ్య చెప్పాడు. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. అల్ప విశ్వాసులారా, నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు అలాగున అలంకరించిన ఎడలా మీరు వాటికంటే శ్రేష్ఠులు కాదా? పువ్వులను చూపించి, అడవి గడ్డిని చూపించి, అడవి గడ్డికి వచ్చే పూలు చూడండి ఎంత అందంగా ఉంటాయో. నేడుండి రేపు పొయ్యిలో వేయబడేటువంటి అడవి గడ్డి, దానికి వచ్చే పూలు అంత అందంగా డిజైన్ చేశాడే. ఒక్కరోజు జీవించే పుష్పానికి అంత అందాన్ని ఇచ్చాడు. ఎంత రిస్క్ చేశాడు. మీరు పువ్వుల కంటే శ్రేష్ఠులు అన్నాడు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి నిత్యము వాటిని పోషించుచున్నాడు అని అక్కడ అంటాడు. మీరు వాటికంటే శ్రేష్ఠులు అంటాడు. పూల కంటే మీరు శ్రేష్ఠులు, పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు, జంతువుల కంటే మీరు శ్రేష్ఠులు. సృష్టి మొత్తంలో దేవుడు శ్రేష్టముగా ఎంచేది మిమ్మల్నేనరా అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా పిల్లలారా, సృష్టి మొత్తములో దేవుడు శ్రేష్టముగా ఎంచేది మిమ్మల్నే. కానీ దేవుడు నీ విషయంలో ఇంత శ్రద్ధ, ఇంత పట్టింపు, ఇంత చింత కలిగి ఉన్నాడని నువ్వు నిజంగా నీ హృదయంతో గ్రహించగలిగితే నువ్వు దేవునికి కనెక్ట్ అయిపోతావు. దేనిని లెక్క చెయ్యవు. నీకు అర్థం కాల? నేను చెప్పిన ఈ సంగతి నువ్వు పూర్ణ హృదయంతో గ్రహించగలిగితే నువ్వు ఫస్ట్ నీ మనసుని దేవునికి లింక్ చేసుకుంటావు. ఇక దేనిని కూడా లెక్క చెయ్యవు. ఏదన్నా రానా ఉంటే ఉంది, పోతే పోయింది పో అన్నట్టుగా విరక్తిలోకి వెళ్ళిపోతావు తప్ప దేనికి అతుక్కోవు. లెక్క చేయవు. లెక్క చేయనోడు నిండు బండిలాగా ఉంటాడు. ప్రతిదానికి కదిలిపోయేవాడు పెందలాడిపోతాడు. స్తోత్రం. అందుకని చెప్పా. ఇప్పుడు అసలు పాయింట్కి వస్తా. ఇప్పుడు నేను చెప్పాను, వాక్యంలో ఉంది, మీరు కూడా విన్నారు. విన్నంతసేపు మీ కళ్ళు వెలిగినాయి. నిజమే కదా, కరెక్టే కదా అన్నట్టుగా ఫీలింగ్ పెట్టారు. బాగానే ఉంది. కానీ కూటమి అయిపోయి బయటికి బాగానే మళ్ళీ నీ సీన్ అంతే స్టార్ట్ అయింది. మళ్ళీ ఇదంతా మందిరంలో ఉన్నప్పుడు నేను చెప్పే మాటలు వింటున్నప్పుడు కాస్త ఛార్జ్ అవుతున్నట్టు ఉంటారు. కానీ బయటికి పోయిన తర్వాత మళ్ళా పరిస్థితులన్నీ ఆలోచన చేసుకుని అదే వేదన మళ్ళా స్టార్ట్ అయింది. కొంతమంది అయితే మరీ అధికంగా బైబిల్ గ్రంథంలో కొన్ని విచిత్రమైన మాటలు కూడా వ్రాయబడ్డాయి, మనకు ప్రశ్న కలిగించే మాటలు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనం నుంచి ఒకసారి చదవండి. అధికముగా నీతిమంతుడివై ఉండకుము, అధికముగా జ్ఞానివి కాకుము. అధికముగా నీతిమంతుడవై ఉండకుము, అధికముగా జ్ఞానివి కాకుము అన్నాడు. ఒక్కసారి మీరు చెప్పండి, అధిక జ్ఞానం మంచిదా చెడ్డదా? అధిక జ్ఞానం మంచిదా చెడ్డదా? జ్ఞానం ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిదని అంత జ్ఞానం సంపాదించుకోవడానికి ఎగబడతారు కదా. జ్ఞానం వేస్టా ఉపయోగమా? ఏందండి, ఏం చెప్పట్లేదు? జ్ఞానం మనకు అధికంగా ఉంటాం మంచిదా చెడ్డదా? ఎంత జ్ఞానం ఎక్కువైతే అంత మంచిది కదా. అన్ని సబ్జెక్టుల మీద మనం జ్ఞానం పొందుకొని ఉంటాం, గొప్ప విషయం కదా. కాబట్టి జ్ఞానం మంచిదే. కానీ ఇక్కడ ఏమన్నాడు? అధికముగా జ్ఞానివి కాకుము. సరే, దీని పక్కన పెడదాం. నీతిమంతుడు, నీతి ఎంత మంచిది. ఆయనే రాశాడు సామెతల నిండా, నీతిమంతుని నివాసము వర్ధిల్లును, నీతిమంతుని సంతానం ఇలాగుండును, నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములైన యెహోవా వాటి నుండి తప్పించును, నీతి మరణం నుండి తప్పించును, నీతి గల వానికి ఆశించినది దొరుకును, నీతిమంతుల నివాస స్థలము వర్ధిల్లును. నీతి గొప్పది, నీతి కోరదగినది,
నీతి అంత, నీతి ఇంత, నీతి అలా ఉంటే, నీతి ఎలా ఉంటే ఇంత మంచిది అంత మంచిది అని ఇన్ని వచనాలు రాశాడు ఆయనే సామెతల నిండా. ఇన్ని రాసినోడు మళ్ళీ అంటాడు, అధికముగా నీతిమంతుడవై ఉండకుము. ఇదేంది మళ్ళీ? అధికముగా జ్ఞానివి కాకుము అన్నాడు. అధిక నీతి మంచిదే, అధిక జ్ఞానం కూడా మంచిదే అని మనం అనుకుంటాం. కానీ కింద ఏం రాశాడో తెలుసా? నిన్ను నీ వేళ నాశనము చేసుకొందువు అన్నాడు. వాయమ్మో, ఇదొకటి ఉందా? అధికముగా నీతిమంతుడవై ఉండకుము, అధికముగా జ్ఞానివి కాకుము. నీకు ఇవి ఎక్కువైనాయి అంటే ఎవడో నిన్ను నాశనం చేయాల్సిన అవసరంలా, నిన్ను నువ్వే నాశనం చేసుకుంటావు అన్నాడు. అది గొప్ప మాట. ఇప్పుడు మూడవ మాటలో అధిక చింత అని నేను చేరుస్తున్నా. దేవునికి స్తోత్రం. అధిక నీతి, అధిక జ్ఞానం, అధిక చింత. ఈ మూడు మనం పరిగణలో తీసుకొని ఆలోచిద్దాం. ఇప్పుడు ఇలాంటి మాట బైబిల్లో ఉంది. ఆ మాటను చూపించి ఒకడు అంటాడు, నేను అధికంగా నీతి కలిగి ఉండను, నీతి లేని బతుకుతాను అంటాడు. వాడిని ఏమందాం మనం? బైబిల్లోనే ఉందిగా అధికంగా నీతిమంతుడు ఉండకని. కాబట్టి నేను ఎక్కువగా ఉండదలుచుకోవాలా. ఇక్కడ పాయింట్ ఏంటంటే, వరుసగా చెప్తాను, ఇక జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిది అధిక నీతి అన్నాడు. అధిక నీతిని ప్రదర్శించేవాడు వాడిని వాడే నాశనం చేసుకుంటాడు అనే మాట మాట్లాడాడు. దానికి అర్థం చెప్తాను. నీతి అనేది రకరకాలుంది. జంతు నీతి, రాజనీతి, దైవనీతి, మనుష్య నీతి, అలాగా నీతి రకాలుంది. అవినీతి, స్వనీతి, ఇట్లా రకాలుంది. సరే, అవన్నీ పక్కన పెడితే, ఇశ్రాయేలీయులు దేవుని యందు భక్తి గలవారు, ఆసక్తి గలవారు అని చెప్పి, అయినా వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబోనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు అంటాడు. ఇక్కడ దేవుని నీతి అనే ప్రస్తావన తెచ్చాడు. రోమాపత్రిక 10వ అధ్యాయం 5వ వచనం అనుకుంటా, చూడండి. నా సహోదరులారా, ఇశ్రాయేలీయులందరూ రక్షణ పొందవలని నా హృదయాభిలాష పోయిన వారం చదివించినట్టున్నాను. ధర్మశాస్త్ర మూలమగు నీతిని నెరవేర్చువాడు దాని వలననే జీవించునని మోషే రాయిచున్నాడు. అయితే విశ్వాస మూలమగు నీతి ఇలాగూ చెప్పుచున్నది. ఒక నిమిషం, 2వ వచనం చదువు. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను, ఆయనను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. అక్కడ నుంచి చూడండి. ఎలయనగా వారు దేవుని నీతిని నెరుగక తమ స్వనీతిని స్థాపింప బూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. దేవుని నీతి అంటే ఏంటో చెప్పనా? వినండి. దేవుని నీతి అనేది ఒక వ్యక్తి. దేవుని నీతి అనేది ఒక వ్యక్తి. దైవనీతి అనే వ్యక్తి ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ క్రీస్తునందే దేవుని నీతి బహిర్గతమవుతుంది. బాగా వినాలి. బజార్లో పోయి మనం ఎవరినన్నా కదిలిస్తే బాగా వినండి, నేనే అర్థంగానే వ్యవహారం చెప్పను, క్లియర్గా మీకు అర్థమైద్ది. తమిళం కాదు, మలయాళం కాదు, నేను చెప్పేది తెలుగే. బయటికి పోయి ఎవరినన్నా అడిగితే, బ్రదర్ యేసు ప్రభువుని నమ్ముకో, ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా అది నీకు నీతిగా ఎంచబడిద్ది, పరలోక రాజ్య వారసుడు అవుతావు అని మనం అన్నాం అనుకో, నాకు ఎవరి నీతో అవసరం లేదండి. నేను స్వతసిద్ధంగా నేను నీతిమంతుడండి. నేను ఎవరికి అన్యాయం చేయలేదండి, ఎవరికి అపకారం చేయలేదండి. నేను ఎంత నీతి గలవాడిని అంటానండి, ఆకలి కొన్నవాని ముఖం చూడండి, బీదలకు నేను సాయం చేస్తానండి, దిక్కులేని వాళ్ళకి నేను తోడుగా ఉంటానండి, నేను అంత మంచి ఉండండి, ఇంత మంచి ఉండి, వాడి నీతి కార్యాలన్నీ కుప్పై తెస్తాడు. దీనికి యెషయా ఏం చెప్పాడంటే, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డలు అన్నాడు. మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డలు అన్నాడు. అంటే అర్థమైంది, ఇప్పుడు నేను తెల్లని వస్త్రాలు వేసుకొని వచ్చా. ఈ తెల్లని వస్త్రాలు
ఇట్లానే పెట్టుకొని మట్టిలో పెట్టి దొర్లాడాను అనుకో, ఆ మట్టి వస్త్రాలకు అయ్యి తెల్లని వస్త్రాలు నల్లగా అయిపోతాయి. మురికి పట్టినటువంటి వస్త్రాలు కలర్ చేంజ్ అవుతాయి. మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డలు అని యెషయా ఎందుకు అన్నాడంటే, మేము నీతితో ఎంత పనులు చేస్తామో మేము చేసే పాపాలు కూడా అలానే ఉన్నాయి. మేము చేసే పాపముల వలన మా నీతి అపవిత్రమైపోయి మలినమైపోయి తెల్లని బట్టే కానీ మురికి అయిపోయింది. మురికి బట్టలకు విలువ ఉందా? స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. నేను చెప్పింది చేస్తారా? ఒకసారి పక్కన వాళ్ళని పలకరించండి, చేతులు కలపండి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురులాగా సిగ్గుపడవాకండి, చేతులు కలుపు. చూడు, పక్కన వాళ్ళని చూడు, బాగా వినాలి. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. మ్యాటర్ సీరియస్, తేలిగ్గా తీసుకోవద్దు. నీతి రకరకాలు ఉంది, అందులో కొన్ని రకాల నీతులు చెప్పా, అవి పక్కన పెడితే దైవ నీతి ఏంటో చూస్తున్నాం. దైవనీతి క్రీస్తునందు బహిర్గతమైంది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అన్నాడు. అబ్రహాము స్వతహాగా నీతిమంతుడు, నీతిపరుడు, నీతి ప్రవర్తన కలిగిన వాడని చెప్పలా. అబ్రహాము దేవుణ్ణి నమ్ముటయే అతనికి అది నీతి అన్నాడు. అంటే దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు అతనికి అది నీతిగా ఎంచాడు తప్ప తన క్రియల వలన అబ్రహాము ఏది విశ్వాసమునకు వెలపట, విశ్వాసముతో కాకుండా విడిగానే తన క్రియల వలన నీతిమంతుడు అని చెప్పలా. విశ్వాసాన్ని బట్టి క్రియ చేసినందున అబ్రహాము నీతిమంతుడు. లోకస్తులు అంటారు, వాళ్ళు చేసే మంచి పనులన్నీ చెప్తారు. మనం మైకి ఇస్తే చాలు, వాడు ఎక్కడెక్కడ ఎవరెవరిని ఉద్ధరించాడో, ఎన్ని మంచి పనులు చేశాడో 100,000 చెప్తాడు ఆపకుండా. అదే మైకి ఇచ్చి ఎన్ని పాపాలు చేసావో చెప్పరా అంటే సౌండ్ ఉండదు. మీరు స్తోత్రం చెప్పండి, పెద్దగా చెప్పండి, యథార్థంగా ఒప్పుకోయా. ఒక 10 పాపాలు చెప్పు, నువ్వు చెప్పిన పాపాలంటే ఎవరు నా దగ్గర భలే పనేనే అంటాడు. పాపం ఎవరు నేనా అంటాడు. మైకిచ్చి పాపాలు చెప్పరా అంటే చెప్పడు. నా దగ్గర ఏముందండి, అసలు నా దగ్గర ఏం లేదండి అంటాడు. అదే పెద్ద పాపం. మనము పాపము చేయలేదని చెప్పుకుని ఎడల దేవుని అబద్ధికునిగా చేసిన వారమగుదుము. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7 వచనాలు ఇంటికి పోయి చదువు. ఇప్పుడు నగలు చూడు. స్తోత్రం. కానీ వాస్తవం మీరు చెప్పండి, మనం చేసేది అచ్చంగా మంచి పనులైనా దరిద్ర పనులు కూడా ఉంటాయా? అనా యథార్థంగా చెప్పుకోవాలా, తప్పైద్ది. లేకపోతే దరిద్ర పనులు కూడా ఉంటాయి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అది మీకు తెలుసు కాబట్టి రక్షణలోకి వచ్చారు మీరు. అంటే పరిశుద్ధమైన వస్త్రం లాంటి నీతి క్రియలు ఉన్నాయి, దానికి తగ్గట్టు పాపక్రియలు కూడా ఉన్నాయి. ఈ రెండు కలగా పొలగం అయిపోయి తెల్లని వస్త్రం మురికి బట్ట అయిపోయింది. అందుకన్నాడు, మా క్రియలు, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డలు అన్నాడు. వస్త్రాలే కానీ మురికి పట్టినాయి, వేసుకోవడానికి పనికొస్తాయా? పెయింటర్లు వేసుకుంటారు డ్రెస్సు, యూనిఫామ్, మామూలుగా మంచి బట్టలు కట్టుకొని వస్తాడు. ఆ కలర్ వేయటానికి వచ్చినప్పుడు తీస్తాడు ఇక కవర్లో నుంచి. నెలల సంవత్సరాలు వాడుంటాడు వాటిని. మొత్తం రకరకాల రంగులు ఆ బట్టలకు అయ్యి అదొక టైపు కనపడుతుంటుంది. అంతేకాదు, సహజంగా క్లాతు ఉండే మందానికి 2 మందం అయిద్ది. ఈ రంగులు పడి 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 అట్టుంటాయి మన నీతి క్రియలు. మా నీతి క్రియలన్నీ మురికి బట్టల వంటి వాయును, మురికి గుడ్డల వంటి వాయను, చల్లవు. అందుకే అన్నాడు, ఒరే నేను అంత నీతిమంతుణ్ణి, ఇంత నీతిమంతుణ్ణి, నేను నీతిమంతుణ్ణి అని అధికముగా నీ నీతి మీద ఆధారపడొద్దురా, అది స్వనీతి అవుతుంది. మనుష్య నీతికి వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతున్నది. అది ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన యందు విశ్వాసముంచిన వాడిని నీతిమంతుడని జడ్జి చేస్తాడా దేవుడు?
ఆయనను ఆశ్రయించని వాడు ఎంత నీతిమంతుడైనా ఆ నీతిని బట్టి రక్షణ పొందలేడరా. కాబట్టి నేను నీతిమంతుణ్ణి, అధిక నీతి నాది అని నీ నీతిని బట్టి అధికముగా అతిశయపడకు. నీ నీతి చెల్లదు. అట్లా నీతిని గురించి చెప్పుకోవాలంటే ప్రతి మనిషి చెప్పుకుంటాడు. కానీ మన నీతి ఎక్కువ, పాపం ఎక్కువ? పాపమే ఎక్కువ. మనం చేసే నీతి ఎప్పుడో ఎవరికో ఒకసారి చేస్తాం, కానీ పాపం రోజు చేస్తాం. మాట ద్వారా, నడక ద్వారా, పడక ద్వారా, తలంపు ద్వారా, ఆలోచన ద్వారా, క్రియ ద్వారా, ఎక్కడో చోట ఏదో సందర్భంలో ఒక రోజులో పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. వాటన్నిటిని కొప్పేశాడనుకో, తక్కెట్లో మన పాపాలు, ఈ పక్క మన నీతి క్రియలు వేసాడనుకో, ఏమో ఇక్కడ ఉంటాయి, అది అక్కడ ఆకాశానికి లేచిద్ది. ఏది? మన నీతి క్రియలు. మన పాప క్రియలు మన నీతి క్రియలను తేలగొడతాయి కనుక చెల్లుబాటు కావు. అందుకే మన నీతి, పరిశుద్ధత, జ్ఞానము, విమోచన యేసే. అందుకే మనం పాట పాడుకున్నాం. ఏమని? నా నీతికి ఆధారమా నిబంధన మందసమా, నా నీతికి ఆధారమా నిబంధన మందసమా, అనుబంధమా మకరందమా, నాలో ఆనందమా, అనుబంధమా మకరందమా, నాలో ఆనందమా. మహనీయుడా యేసయ్యా, ఆరాధన నీకేనయ్యా. మహనీయుడా యేసయ్యా, ఆరాధన నీకేనయ్యా. నా నీతికి ఆధారమా నిబంధన మందసమా, అనుబంధమా మకరందమా, నాలో ఆనందమా, అనుబంధమా మకరందమా, నాలో ఆనందమా. హల్లెలూయా. ప్రభువుకు స్తోత్రం. చెప్పండి, మన నీతి ఎవరు? మన నీతి మరి స్వనీతి చెల్లిద్దా? దేవుని ముందు చెల్లిద్దా? నీతి ఎక్కువ, పాపం ఎక్కువ? కానీ మనిషి ఫీలింగ్ ఏంది? వీడు చేసే 100 పాపాలు ఎత్తడు. ఎప్పుడో సంవత్సరం క్రితం ఎవడికో 100 రూపాయలు దానం చేశాడు, అది మాత్రం ఈసార్లు చెబుతాడు. 100 అండి, 100 ఇచ్చా, 1000 ఇచ్చానండి, 1000 ఇచ్చా, వయమ్మో ఈ 1000 సార్లు చెప్పాడు. అధికముగా నీతిమంతుడవై ఉండకు అంటే నీ నీతి మీద ఆధారపడి అధిక నీతి అని నీవు సొంతంగా నీతిమంతుడిగా దేవుని ముందు ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తే బుస్ అవుతావురా పిచ్చోడా. అది నీ వల్ల కాదు. అందుకని నీ నీతి కాదు, దేవుడే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసమే నీతి. అది తెలుసుకో, రక్షింపబడతావు. అయ్యా మారు మనసు పొంది బాప్తీసం పొందాయంటే బాప్తీసం నాకు కాదు పాపులకి అంటాడు ఒకడు. ఎవరికంట? అమ్మ పరిశుద్ధుడు, ఈ పరిశుద్ధుడు అంటాడు, నాకు కాదు బాప్తీసం పాపులకి. సరే నువ్వు అట్లనే ఉండు, పరిశుద్ధుడా నీ రంగు అక్కడ తేలిద్ది, నీ ముసుకంతా లాగుతాడు అక్కడ. కాబట్టి దేవుని నీతికి వెలపట ఉన్న నీతి ఏది కూడా నీకు నాకు ప్రయోజనకరం కాదు. ఇది పరలోకం చేరడానికి. కాబట్టి ఇప్పుడు మనం పరలోక రాజ్యంలో చేరాలంటే, దేవుని రాజ్యంలో, దేవుని పరలోక పట్టణంలో మనం ప్రవేశించాలంటే మనకు ఏ నీతి ఆధారం? మన స్వంత నీతి ఎంత నీతి అయినా, ఎంత అధిక నీతి అయినా అది ఉత్తమం కాదు. అది అక్కడకు రాదు. మరి ఏ నీతి అక్కడికి వచ్చింది? దేవుని యందలి విశ్వాసము, క్రీస్తు యేసునందలి విశ్వాసమే నీతిగా ఎంచబడి మనల్ని నిత్య జీవానికి చేరుస్తుంది. క్రీస్తు ఒక నీతి. ఇప్పుడు యేసు ప్రభుని మనం ధరించుకున్నందున దేవుని నీతిని మనం ధరించుకున్నాం.
యేసయ్య నీతి ప్రవర్తన, నీతి క్రియలు మనకు అక్కడికి రావటం కాదు. అసలు యేసే ఒక నీతి. ఆ యేసును ధరించుకున్న మనం దేవుని నీతిని ధరించుకున్నాం. నేను ఇది అర్థమవుతుందా? నిజం చెప్పండి, నేను చెప్పేది అర్థమవుతుందా? ఏవో నాకు డౌట్ వస్తుంది. ఎంతమందికి అర్థమవుతుంది? అబద్ధాలు ఆడుకోండి చెప్పండి. యేసయ్య నీతి, ఆయన్ని ధరించుకున్న మనం తండ్రి దృష్టికి ఎట్ట కనపడతాం? నీతిమంతులుగా కనపడతాం, నీతిమంతురాండ్రుగా కనపడతాం. ఎవరిని బట్టి? యేసయ్యని బట్టి. ఇక యేసయ్యకు వెలపట నువ్వు ఎంత నీతి కలిగి ఉన్నా చెల్లుబాటు అయిద్దా? ఎందుకు? నీ నీతి పాపము చేత మురికైపోయింది. నీ నీతి క్రియ ఒక్క పాపం కూడా చేయకుండా అచ్చంగా నీతి అయితే అప్పుడు నడిచింది. ఉందా ఛాన్సు? మనం అనుకోవచ్చు నేను ఒక్క పాపం కూడా చేయలేదు అని. పితరుల దోషం కూడా మన మీద ఉంటుంది. పితరుల దోషం కూడా మన మీద ఉంటుంది. ఆ రూపేణైనా మనం బుక్ అవుతాం. ఇంకొకటి చెప్పాలంటే అసలు మనము పాపము చెయ్యలేదని చెప్పరాదు. ఒక్క తప్పు కూడా నా దగ్గర లేదు అని మనం చెప్పకూడదట. ఎందుకంటే దేవుని వాక్యమే చెప్పింది, నీతిమంతుడు లేడు. లేదు సార్, నేను ఒక్క తప్పు కూడా చేయలేదండి, అన్ని నీతి క్రియలేనండి అంటే పెద్ద కేసు అయింది అది. అమ్మో ఇడేందిరా నన్ను అబద్ధీకుని చేసి రారా కూర్చోరా అంటాడు. కూర్చోరా తేలుస్తా, నీ సంగతి తెలుస్తా, కూర్చొని నీ సినిమా అంతా వేస్తాడు, నీకే వేస్తాడు, నీ సినిమా నీకే చూపిస్తాడు. ఇప్పటిదాకా లోకల్ సినిమాలు చూసాంగా మనం, ఎవరి సినిమా వాళ్ళకి చూపిస్తాడు. రేపు అక్కడ మనం ఎక్కడెక్కడ ఎన్నిసార్లు గడ్డి తినే ఆలోచనలు చేశామో, గడ్డి తిన్నామో, తినబోయామో, తినడానికి ప్రయత్నం చేశామో, ఎన్ని రకాలుగా తిన్నామో, ఎన్ని టైపులు గడ్డి తిన్నామో మొత్తం చూపిస్తాడు. మరి ఇవన్నీ ఏందిరా అంటాడు. నేను చేయలేదురా, నువ్వే చేసింది. నేనేనా అంటే అండి ఈ గుర్తులు ఏమండి నాకంట. అబ్బా నేను గుర్తు చేశాక మరి ఇప్పుడు సంగతి ఏంటంటే ఈ జరిగినాయండి, వాస్తవేనండి. మరి అట్టయితే ఇక మరి నేను ఇక మరి అనిగిందా? ఇప్పుడు చెప్పు నువ్వు ఎవరు అంటాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అన్నది వాక్యం మర్చిపోకూడదు. ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. తేలగొట్టేశాడు అక్కడ. ఒక్కడు కూడా లేడురా పెద్ద మనిషి అని. ఎవరన్నా పెద్ద మనిషిలాగా కాలు ఎగరేస్తే నేను పగలబడి నవ్వుకుంటా, లోపల వాడికి కనపడదు. ఎవరైనా తమను గురించి తాము అస్సలు అంటే నేను లోపల గుల్లైపోతుంటా. ఎందుకంటే బైబిలులో ఒకే ఒక్క నీతిమంతుడు ఉన్నాడు, యేసు ప్రభు. ఆ తర్వాత అమ్మగారే. బైబిల్లో ఒకే ఒక్కడు ఉన్నాడు నీతిమంతుడు, యేసు ప్రభు. ఆ తర్వాత అయ్యగారే. ఎందుకంటే అస్సలు పర్ఫెక్ట్ అంటగా. అంటే వాక్యం కూడా ఇతనికి వర్తింపదు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అన్న విషయంలో మరి ఇతను ఉన్న సంగతి దేవుడు మర్చిపోయినట్టున్నాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని రాయకూడదు. నీతిమంతులు ఉన్నారు అని రాయాల. వీరిని బట్టి అందరి బతుకులు మనం పుట్టక ముందే చదివి కూర్చున్నాడు ఆడ. అందరి బతుకులు, అందరి సంబడాలు చదివి కూర్చున్నాడు అక్కడ. నువ్వు కాదు, మీ డాడీ వాళ్ళ డాడీ వాళ్ళ డాడీ 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 డాడీ, ముత్తాతకు తాత, తాతకు ముత్తాత అనేవాళ్ళు కూడా పుట్టక ముందే ఏ తరములో మనం పుడతామో, ఎన్ని సంవత్సరాలు బతుకుతామో, ఎలాంటి బతుకుతామో, ఆ బతుకులు ఎన్నిసార్లు కింద పడతామో, లెగుస్తామో మొత్తం రాయబడి ఉందని 139వ కీర్తన 16వ వచనంలో ఉంది. తెలుపుము నా అంతము నాకు, తెలుపుము ఆయువు ఎంతో, తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నాయువు ఎంతో, తెలుపుము ఎంతల్పుడనో, తెలుపుము ఎంతల్పుడనో, విరిగి నలిగియున్నాను నేను, విరిగి నలిగియున్నాను, విరిగి నలిగియున్నాను నేను, విరిగి నలిగియున్నాను. పరవాసిని నే జగమున ప్రభువ, పరవాసిని నే జగమున ప్రభువ, నడచుచున్నాను నిదా
విధింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపే నా దినములని నీ గ్రంథములో లిఖితములాయను. అతో రాసేశాడంట. అందుకు అడిగాడు భక్తుడు ఏమని, తెలుపుము నా అంతము నాకు, అంటే నీకు తెలుసు, తెలుపుము నా ఆయువు ఎంతో, నాకు నేనేదో గొప్పండి అనుకుంటున్నానయ్యా, నేను ఎంత అల్పుండో నాకు అర్థమయ్యేటట్టు చేయవా అని అడుగుతున్నాడు. తెలుపుము ఎంత అల్పుడనో, కాబట్టి ఇప్పుడు దేవుని ముందు నకరాలు చేయొచ్చా? అందరు చెప్పండి, నకరాలు చేయొచ్చా? ఓవర్ యాక్షన్ చేయొచ్చా? ఎగస్ట్రాలు చేయొచ్చా? ఏదో భూమికి వ్యతిరేకంగా మనం స్పెషల్గా పుట్టినట్టు స్పెషల్ ఫీలింగ్లు ఇవ్వచ్చా? ఇవ్వకూడదు. రైట్. ఒకవేళ ఇస్తే అధిక నీతి, పళ్ళు రాలుతాయి. ఏం లేదు, నేను నీతిమంతుణ్ణి, నాకు ఒకరు అవసరం లేదు, నేను నీతిమంతుణ్ణి, నాకు ఒకడు అక్కర్లేదని ఎవడైతే ఓవర్ యాక్షన్ చేస్తాడో వాడు క్రీస్తుని వద్దకు రాడు. రానప్పుడు వాణ్ణి వాడే నాశనము చేసుకున్నట్టు. దేన్ని బట్టి? వాని నీతిని బట్టే. సరిపోయింది అనుకుంటాను. దేవునికి స్తోత్రం. అందుకే అధికముగా నీతిమంతుడవై ఉండకు, నిన్ను నువ్వేల నాశనము చేసుకుందువు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్థమైందా? రెండవది, అధికముగా జ్ఞానివిగాకుము అన్నాడు. అధికముగా జ్ఞానం మంచిదే. మళ్ళీ జ్ఞానం కూడా రెండు రకాలు ఉంది. ఇక్కడ కూడా మళ్ళీ యేసయ్య వస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 1:30 మనం చూస్తే, అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలెనని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనము నాయను. ఎవరాయన? ఆయన యేసయ్య మనకు ఏమయ్యాడట? జ్ఞానమయ్యాడట, నీతయ్యాడట, పరిశుద్ధత అయ్యాడట, విమోచన అయ్యాడట. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ నంబర్ 1లో వచ్చింది జ్ఞానం. అధికముగా జ్ఞానివి కాకుము. ఒకడంటాడు నేను ఎంత జ్ఞానవంతుడో తెలుసా, నేను చాలా జ్ఞానవంతుడండి, ఏది అంత తేలిగ్గా నమ్మనండి. అప్పుడెప్పుడో 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు సిలువలో చనిపోతే ఇప్పుడు చేసిన పాపాలకు అప్పుడు సిలువ ఎట్టబనికి వచ్చిందండి. నా దగ్గర వేయొద్దు మీరు, మనం మహామేధావులం, మహాజ్ఞానులం. ఎట్లా చెల్లిద్దండి? అప్పుడెప్పుడు 2000 ఏళ్ల క్రితం చచ్చిపోయాడు, ఇప్పుడు వచ్చి చెబుతున్నారు ఈ పాపాలు ఆ సిలువ మీదకు పోతాయని. అది అయిపోయిన ఘట్టం, ఇది జరుగుతున్న ఘట్టం. ఈ జరుగుతున్న దానికి, అయిపోయిన దానికి ముడిపెడితే ఎట్లా? మీరు ఒక మాట చెప్పండి, ఇప్పుడు చేసిన పాపాలకు భవిష్యత్తులో సిలువెక్కుతాడని చెప్తే ఏదో వచ్చి చెల్లిస్తాడు అనుకోవచ్చు. అయిపోయిన కథకి, జరుగుతున్న కథకి ముడిపెడతారేం? ఓయమ్మో ఎంత జ్ఞానం, ఓయమ్మో ఎంత జ్ఞానం. అసలు ఈ జ్ఞానం మీకు అర్థమైందా? నాకు తెలిసి అర్థం కాలేదనుకుంటా. నిజంగా ఇప్పుడు నేను చెప్పింది ఎంతమందికి అర్థమైంది? నిజంగా అర్థమైందా? మీరు కూడా జ్ఞానవంతులే. సరే, అట్లయితే 2000 ఏళ్ల క్రితం ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు, అయిపోయింది ఆ కథ. ఇప్పుడు చేసిన పాపాలు అప్పుడు సిలువ మీదకి వెళ్తాయి, అప్పుడు యేసు మీదకి వెళ్తాయి అని చెప్తున్నారు. ఇది అతికిద్దా అని అడుగుతుంది లోకం. నీ సమాధానం ఏంది? అదే భవిష్యత్తులో వచ్చి సిలువ మీద మోస్తాడని ఒప్పుకుంటా. కానీ గతములో అయిపోయిన దానికి, ప్రస్తుతం జరుగుతున్న దానికి మీరు ఎందుకు ముడి పెడుతున్నారని అడుగుతుంది లోక జ్ఞానం. ఈ లోక జ్ఞానాన్ని దేవుడు విరితనంగా చేశాడు. అందుకే అధిక జ్ఞానివి కాకురా అన్నాడు. అధిక జ్ఞానం ఎక్కువైందనుకో, పెద్ద మేధావిని అనుకొని కాగితాలు ఎరుకోవాల్సి వచ్చింది, చిత్తు కాగితాలు. జ్ఞానం ఎక్కువైందనుకో, మెంటల్ ఎఫెక్ట్ వచ్చి నాశనం చేసుకొని చిత్తు కాగితాలు ఎరుకోవాల్సి వచ్చింది రో అంటాడు. నేను జ్ఞానిని, నీ జ్ఞానం నిన్ను తగలేయా.
సింపుల్గా చెప్తానండి. అయిపోయిన దానికి జరుగుతున్న దానికి లింక్ ఎట్లా అంటే, మీరున్నారు హోటల్లో భోంచేయాలి, ఓ సంవత్సరం పాటు అక్కడే ఉంటారు. సంవత్సరం పాటు ఎన్ని లక్షలు అయిద్దో అన్ని లక్షలు నేను బిల్లు ముందే కట్టేశాను. ముందే చెల్లించబడిన బిల్లుకి సంవత్సరం అంతా తినొచ్చా లేదా? నువ్వు ఇప్పుడు తింటున్నావు, అప్పుడెప్పుడో బిల్లు కట్టాడు ఎట్ట చెల్లిది అంటాడా? దీని మళ్ళీ పెద్ద జ్ఞానం, పెద్ద మేధావి, దీని ఈ ప్రశ్న ఇది ఒక తలకాయ. యేసు ప్రభు రక్తము అనంత ప్రాణశక్తి కలిగిన రక్తము. ఆయన నిర్మించినటువంటి జీవులన్నిటికీ చాలిన రక్తము. ఆ రక్తముకున్న విలువ ఏంటంటే, ఆధిక్యత ఏంటంటే, గడిచిన వారికి అది పనికొచ్చిద్ది, అప్పటి కాలం వారికి పనికొచ్చిద్ది, భవిష్యత్తు వారికి కూడా అది పనికొచ్చిద్ది. త్రికాలములకు సరిపోయినది యేసు రక్తము, యేసు శిలువ. అందుకే భక్తులు పాడారు, అన్ని కాలంబులనున్న యెహోవా నిన్నెన్నాదరంబయో కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి. అన్ని కాలంబులనున్న యెహోవా నిన్నెన్నాదరంబయో కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి. వన్నేకెక్కిన మోక్షవాసాలి సన్నూతులున్నాతమయుండ మున్నె నీకు. అన్ని కాలంబులనున్న యెహోవా నిన్నెన్నాదరంబయో కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి. దేవునికి స్తోత్రం. దరువు సౌండ్ ఎక్కువ వినపడింది అనుకో, నా మాట పాట అర్థం కావు. జర చూసుకో. పుట్టింప నీవంచు, పోషింప నీవంచు, గిట్టింప నీవంచు, కీర్తింతును. పుట్టింప నీవంచు, పోషింప నీవంచు, గిట్టింప నీవంచు, కీర్తింతును. వట్టి పనికి మాలి నట్టి మానవులా చేపట్టి రక్షింప బాధ్యుండవచ్చు. దట్టమైన కృపను దరిజేర నాకిచ్చి పట్టయి నిలిచుండు ప్రభుడవంచు. కట్టాడ చేకాడ ముట్టుదను కానా పస్టు కొలది నిన్ను ప్రస్తుతింతు. అన్ని కాలంబులనున్న యెహోవా నిన్నెన్నాదరంబయో కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి. వన్నేకెక్కిన మోక్షవాసాలి సన్నూతులున్నాతమయుండ మున్నె నీకు. అన్ని కాలంబుల దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండో చరణంలో కనపడింది, పుట్టింప నీవంచు, పోషింప నీవంచు, గిట్టింప. పుట్టించేవాడివి, పోషించేవాడివి, ప్రాణం తీసి మళ్ళా నీ దగ్గరికి చేర్చుకునేవాడివి నీవే. వట్టి పనికి మాలినట్టి మానవుల చేపట్టి రక్షింప బాధ్యుండవంచు. దట్టమైన కృపను దరిజేర్చ నాకిచ్చి పట్టయి నిలిచుండు ప్రభుడవంచు. గట్టడాచే గడ ముట్టుదనుక నా పట్టు కొలది నిన్ను ప్రస్తుతించు. బా ఏమి ప్రాస అండి. ఒట్టి ప్రాస చూసుకున్నాడు, మన డెప్త్ అయిన పదాలు పెట్టుకున్నాడు. అందుకే ఓల్డ్ ఈజ్ గోల్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, భూత భవిష్యత్ వర్తమాన కాలములలో ఉండువాడాయన. ఆయన చిందిన రక్తము కూడా భూత భవిష్యత్ వర్తమాన కాలములకు సరిపోతుంది. బిల్లు రెండు సందర్భాల్లో కట్టొచ్చు అండి. తిన్న తర్వాత కట్టొచ్చు, తినబోయే దానికి కూడా కట్టొచ్చు. యేసు రక్తము ఆల్రెడీ గతకాలమందు పాపం చేసిన వారి పాపములకు ప్రాయశ్చిత్తార్థము, భవిష్యత్తులో రాబోతున్న జనాంగము యొక్క పాప పరిహారార్థ ప్రాయశ్చిత్తము, ఈ రెండు కాలములకు లింక్ చేసి మధ్యలో ప్రాణం పెట్టాడు ఆయన. నిజంగా అర్థమైందా? అర్థం కాకపోయినా ఒక కంక్లూజన్కి వచ్చాడు కాబట్టి చప్పట్లు కొట్టారా?
మీరు పెద్ద ముదుర్లు, మ్యాటర్ కంక్లూజన్కి వచ్చిందని మీకు అనిపిస్తే కొడతారు, అర్థం కాకపోయినా. స్తోత్రం. పెద్దగా చెప్పాలి. ఏదో మొత్తం కొలికి వచ్చినట్టున్నాడు, కొట్టేస్తే పోయింది, ఇంక అందరితో వదిలేస్తాడు, లేకపోతే సాగు కొడతాడు మళ్ళీ. చాలా వందనాలు మీ ఆసక్తిని బట్టి. ఇప్పుడు చెప్పండి, జ్ఞానమా? లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేస్తున్నాడని ఉంది. లోకము తన జ్ఞానము చేత క్రీస్తును ఎరగనందున, లోకము తన జ్ఞానము చేత క్రీస్తును ఎరగనందున సువార్తయను వెర్రితనము చేత నమ్మిన వారందరి రక్షణకు దేవుడు యేసుక్రీస్తుని కరుణాధారముగా బయలుపరిచాడు, రక్షణాధారం చేశాడు. సువార్త లోకస్తులకు వెర్రితనం, సిలువను గూర్చిన వార్త. నశించుచున్న వారికి, జ్ఞానులు, పెద్ద జ్ఞానులకు అది వెర్రితనం. రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. అదే ఆ మాట 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలోనే ఉంటుంది. 21. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరుగకుండినందున సువార్త ప్రకటనయ్యను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట. ఇప్పుడు లోకస్తులకి మనమంతా పిచ్చోళ్ళం, తెలుసా మీకు ఆ సంగతి? బైబుల్ తీసుకొని చర్చికి పోయేవాడల్లా లోకస్తులకు పిచ్చోడు. అదేందో సువార్త అంట, ఆయన శిలువ మీద తెచ్చాడంట, చచ్చిపోయాడని వీళ్ళంతా బెరబెరా పరిగెత్తుతున్నారు ఈ సోదరుళ్ళు. ఇంత పిచ్చోళ్ళు మనోళ్ళు, ఇంతమంది ఇంత పిచ్చోళ్ళు ఉన్నారు ఏందిరా? అసలు ఎట్లా నమ్ముతారా? నేను నమ్మనయా ఇట్లాంటి సోది మాటలన్నీ. అమ్మో జ్ఞానో, జ్ఞానికి బగిలిద్ది రేపు ముఖం. దేవునికి స్తోత్రం. మనం పిచ్చోళ్ళం. నశించు వారికి నీ సిలువా వెర్రితనముగనున్నది. నశించు వారికి నీ సిలువా వెర్రితనముగనున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవని శక్తి అయ్యున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవని శక్తి అయ్యున్నది. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము. దేవునికి మహిమ. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఎవరు జ్ఞాని ఎవరు పిచ్చోడో రేపు తేలిద్ది అక్కడ. నేను జ్ఞానవంతుణ్ణి, మహాజ్ఞానిని, అంత జ్ఞానిని, ఇంత జ్ఞానిని, ప్రపంచ జ్ఞానిని, విశ్వజ్ఞానిని, బొంద జ్ఞానిని అని పెట్టుకున్నోడి మూతల్ల పగులుద్ది అక్కడ. దేవునికి స్తోత్రం. ఎరా నీవెంత జ్ఞానివి కదా, నువ్వు ఎంత జ్ఞానివైతేనేమి నా జ్ఞానం తెలుసుకోలేకపోతేవి కదరా వెర్రివాడా అంటాడు. దేవుని జ్ఞానమై ఉన్న క్రీస్తుని ఎరగని వాడు ప్రపంచంలో ఎంత జ్ఞానైనా వాడి జ్ఞానం వాడిని నాశనం చేసుకోవడానికి తప్ప రక్షించడానికి పనికి రాదు. కాబట్టి అధిక జ్ఞానమని, జ్ఞానము అధిక నీతిని క్రీస్తుకు వెలుపట వెతకకండిరా, క్రీస్తులో ఉందిరా దేవుని జ్ఞానం, దేవుని నీతి. యేసయ్యను పట్టుకొండిరా, యేసునొద్దకు రండి అని పిలుస్తున్నాం. ఏసే మార్గము, ఏసే సత్యము, ఏసే జీవమురా, ఏసే జీవమురా. ఏసే మార్గము, ఏసే సత్యము, ఏసే జీవమురా, ఏసే జీవమురా. ముసలి వాళ్ళందరూ మామూలు జ్ఞానం కాదు, వాళ్ళందరూ తెలుసుకొని చదువుకొని పాటలు రాసి పాడి జనాల్లో మోత మోగించి